హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్. ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అనంటే, చాలా సార్లు డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నాము, మరి దాని మీద ఎలాంటి టీత్ పెట్టించుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతారు. ఇదివరకు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే గుడ్, బెటర్, బెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము 4 పిల్లర్స్ వేసి ఒక ఇల్లు కట్టాలంటే ఒక రూమ్ మాత్రమే కట్టగలుగుతాం. అదే 6 పిల్లర్స్ వేస్తే ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టగలుగుతాం. ఒక 8 పిల్లర్స్ వేస్తే డబుల్ బెడ్రూమ్ కట్టగలుగుతాం. ఒకవేళ మనం పిల్లర్స్ తక్కువేసి డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మనము ఆల్ ఆన్ 4 అంటే పైన 4 ఇంప్లాంట్లు, కింద 4 ఇంప్లాంట్లు వేసి టీత్ పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా డిఎంఎల్ఎస్ కానీ మెటల్ సిరామిక్ టీత్ కానీ పెట్టకూడదు. ఎందుకంటే ఆ వెయిట్ని ఆ ఇంప్లాంట్స్ మోయలేక ఏమవుతుంది అంటే ఇంప్లాంట్స్ అనేది ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో చేయాలి మనం ఇంప్లాంట్ సపోర్టెడ్ హైబ్రిడ్ డెంచర్. సో దాంట్లో ఏమవుతుంది అనంటే, ఆ అక్రిలిక్ టీత్ ఉంటాయి. అక్రిలిక్ టీత్ లోపల ఒక మెటల్ ఫ్రేమ్ అంటే మెటల్ మెష్ వస్తుంది. దానివల్ల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఆల్ ఆన్ 4 చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సందర్భాలల్లో మీరు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా చేయడానికి కుదరదు. ఖచ్చితంగా లైట్ వెయిట్ టీతే వేయాలి. నెంబర్ 2, ఆల్ ఆన్ 6 కానీ, ఆల్ ఆన్ 5 కానీ, ఆల్ ఆన్ 8 కానీ డెంటల్ ఇంప్లాంట్ వేసినట్లయితే, అంటే పైన 8 ఇంప్లాంట్లు, కింద 8 ఇంప్లాంట్లు, 7, 6, 5 ఇలా 5 ఇంప్లాంట్లు, 6 ఇంప్లాంట్లు వేసినప్పుడు ఇలాంటి సందర్భాలలో ఏ రకంగా పెట్టుకోవచ్చు? ఎకనామికల్గా తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీ ఆఫ్ టీత్ రావాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఎంఎల్ఎస్ స్క్రూ రిటైన్డ్ టీత్ విత్ మల్టీ యూనిట్ అబాట్మెంట్స్. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది జరిగినా కూడా ఈజీగా స్క్రూస్ అన్వైండ్ చేసుకొని తీసి రిపేర్ చేసి మళ్ళీ టీత్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే డిఎంఎల్ఎస్ స్క్రూ రిటైన్డ్ టీత్ అని అంటాం. ఇది 100లో 70% మంది ఈ టీతే చేయించుకుంటారు, ఎందుకంటే కొంచెం అఫోర్డబుల్. తర్వాత ఒకవేళ కొంచెం లైట్ వెయిట్ కావాలి సార్, కొంచెం మన్నిక ఎక్కువ ఉండాలి, ఉన్నట్టు తెలియొద్దు, కొంచెం బాగుండాలి అని అనుకుంటే మనం ఏం చేసుకోవాలి అంటే టైటానియం సిరామిక్ స్క్రూ రిటైన్డ్ టీత్ అనేది పెట్టుకోవాలి. అంటే మెటల్ బదులు ఇక్కడ టైటానియం యూజ్ చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, 100 గ్రాములు ఉండాల్సింది ఒక 60 గ్రాములకు వచ్చేస్తుంది. టైటానియం ఇంప్లాంట్ ఎలా వాడతామో టైటానియం టీత్ను కూడా అలాగే వాడతాము. టైటానియం టీత్ వాడడం వల్ల లెస్ వెయిట్ అనేది ఉంటుంది. తర్వాత లాంజివిటీ అనేది కూడా చాలా ఉంటుంది, పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటుంది. తర్వాత కొంచెం దాన్ని దాటి మనం పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది అని అంటే మ్యాలో బ్రిడ్జ్, అంటే మెటల్ తోటి మ్యాలో బ్రిడ్జ్ అంటే ఇంప్లాంట్ సపోర్ట్ తోటి ఒక మ్యాలో బ్రిడ్జ్ తయారు చేస్తాము. మ్యాలో బ్రిడ్జ్ అనేది యూజ్ చేసి మెటల్తో దాని విధంగా జర్కోనియం క్రౌన్స్ అనేది ఇచ్చినట్లయితే ఇది ఇంకొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, కానీ చాలా అందంగా కనపడుతుంది. లాంజివిటీ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్నది. నెంబర్ 4 ఏంటి అని అంటే, ఇదే మ్యాలో బ్రిడ్జ్ని టైటానియంతో తయారు చేసి దాని విధంగా జర్కోనియం క్రౌన్స్ ఇస్తాము. ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా అల్ట్రా ప్రీమియం, చాలా ప్రీమియం కావాలి, చాలా లెస్ వెయిట్ ఉండాలి, తర్వాత డబ్బుతో సంబంధం లేదు అని అనుకుంటే అప్పుడు వాడతాం PEEK పీక్ మెటీరియల్ వాడతాం. పీక్ మెటీరియల్ని మ్యాలోలాగా ఇచ్చి దాని విధంగా జర్కోనియం క్రౌన్స్ ఇస్తాము. ఇలా వాడినట్లయితే ఇంకా చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ మెటల్ ఉంటుంది, ఆ తర్వాత 70 గ్రామ్స్ టైటానియం ఉంటే, మ్యాలో బ్రిడ్జ్ విత్ జర్కోనియం 60 గ్రామ్స్ ఉంటే, పీక్ విత్ జర్కోనియం గ్రామ్స్ కేవలం 40 గ్రామ్స్ ఉంటుంది. చాలా లెస్ వెయిట్ ఉంటుంది. న్యాచురల్గా మీరు మనిషి పుట్టినప్పుడు అతను టీత్ తోటి ఎంత కంఫర్టబుల్గా ఉంటాడో అంత కంఫర్టబుల్గా, కానీ ఇది కంప్లీట్ ప్రీమియం సెగ్మెంట్లోకి ఉంటుంది, విచ్ ఈజ్ రియల్లీ నీడ్ టు థింక్. అంటే మీరు ఆలోచించాల్సిన విషయం, కానీ రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. లైఫ్ టైం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ విధంగా డిఫరెంట్ టీత్ అనేది ఈ ఇంప్లాంట్స్ మీద వేసుకోవడం అనేది జరుగుతుంది. అది మన యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.